జిల్లాలో తిరుగులేని నాయకుడుగా ఎంతో మందికి రాజకీయ భవిష్యత్తు కల్పించిన మహానాయకుడు జక్కంపూడి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు సుంకర శివప్రసన్న సాగర్ పేర్కొన్నారు. మాజీ మంత్రి స్వర్గీయ జక్కంపూడి రామ్మోహన్ రావు 72వ జయంతి వేడుకలు కాకినాడ నగర వైసీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న తదితరులు పాల్గొని జక్కంపూడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైసీపీ నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న మాట్లాడుతూ జిల్లాలో తిరుగులేని నాయకుడుగా ఎంతో మందికి రాజకీయ భవిష్యత్తు కల్పించిన మహానాయకుడు జక్కంపూడి అని కొనియాడారు. తమ నాయకుడు మాజీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు జక్కంపూడి జయంతి పురస్కరించుకుని ఘనంగా నివాళులర్పించడం జరిగిందని అన్నారు. జక్కంపూడి భౌతికంగా లేనప్పటికీ అందరి హృదయాల్లో ఎల్లప్పుడూ బ్రతికే ఉంటారని అన్నారు. ఆయన ఆశయాల సాధనకు పార్టీ నాయకులంతా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు దాకరపు వరప్రసాద్, ఖాలిద్ బిన్ వలీ, రాగిరెడ్డి బన్ని, బసవలేటి వెంకటలక్ష్మి, రావూరు వెంకటేశ్వరరావు, చిట్నీడు మూర్తి, యార్లగడ్డ శ్రీరామచంద్రమూర్తి, కోకగిరి గంధం శివ, రోకళ్ల సత్యనారాయణ, అల్లి రాజుబాబు, జీరి కరుణాకర్ రెడ్డి, దుర్గాప్రసాద్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రామ్మోహన్ రావు గారు అంటేనే ఉద్యమకారుడు. ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల కోసం ఎన్నో పోరాటాలు చేసి ప్రజల పక్షాన్ని నిలబడిన గొప్ప నాయకుడు జక్కంపూడి రామ్మోహన్ రావు గారు. మరి పార్టీ కోసం కూడా ఎంతగానో కష్టపడి పార్టీ బలోపేతం చేయడానికి ఎంతగానో కృషి చేసిన గొప్ప నాయకుడు జక్కంపూడి రామ్మోహన్ రావు గారు. మరి అదే విధంగా చూసుకున్నట్లయితే మన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా జక్కంపూడి రామ్మోహన్ రావు గారు అడుగుజాడల్లో నడుస్తూ ప్రజల తరపున నిలబడి ప్రజల కోసం ఎన్నో పోరాటాలు చేసిన గొప్ప నాయకుడు. మరి జక్కంపూడి రామ్మోహన్ రావు గారి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే ముఖ్యంగా కార్యకర్తల కోసం ఎంతగానో నిలబడి కార్యకర్తలు కష్టంలో ఉన్న కార్యకర్తలు ఇబ్బంది అన్నా నేనున్నాను అని వాళ్ళకి ప్రోత్సాహం ఇచ్చి వాళ్ళు వెన్ను తట్టిన గొప్ప వ్యక్తిత్వం ఉన్న నాయకుడు జక్కంపూడి రామ్మోహన్ రావు గారు. మరి అటువంటి గొప్ప నాయకుడికి ఈ రోజు మన పార్టీ ఆఫీస్ లో మా అందరం కూడా నిలబడి ఈ రోజు నివాళులు అర్పించడం నిజంగా చాలా ఆనందంగానూ సంతోషంగానూ ఉంది. మేము అందరం కూడా జక్కంపూడి రామ్మోహన్ రావు గారికి నివాళులు అర్పించడం జరుగుతుంది.